ఈ వీడియో చూసాక మీరు నన్ను తరిమి కొడతారేమో, కానీ ఆప్షన్ మీకు లేదబ్బా. ఎందుకంటే నేను ఏడుంటానో మీకు తెలియదు కదా. ఇంకా రెసిపీ వస్తే ఈసారి నేను ఆచారం గట్టిగా ఫాలో అయినాను. ఏకంగా ఒక నెల మొత్తం ఎగ్గొట్టేసి మళ్ళీ పెడతాను ఆ వీడియో. నేను వీళ్ళు చాలా మంది గెస్ట్ అయినట్టే మా చెల్లి ఏబీసీ బజ్జీ చేస్తాంది. గుమ్మనోడక సాల్ గానీ ఏనే బీనే ఉంది సీఏక అడుగుతారు కదా. నేను అదే క్వశ్చన్ మా చెల్లిని అడిగినాను. ఇప్పుడు సీలకి బీచ్లకు పోయి ఇంట్రెస్ట్ లేదు నాకు అని చెప్పింది. అట్లా వినేసి గుమ్మనోడ పోవాలంతే లాజిక్ అడిగినామంటే మా చెల్లి ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్తాది. అవి వినే కన్నా ఈ బజ్జీలు తినేది మేలు. మొత్తానికి ఆపిల్ తో బీట్రూట్ తో బజ్జీలు చేసింది. టేస్ట్ ఎట్టుంది అంటే తినలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. అదేందో మా చెల్లి చేసే వంటలు మా చెల్లి తప్ప మాకు ఎవరికి అరగవబ్బా. సంక్రాంతి వస్తాను కదా, బిడ్డకి ఇప్పుడు టైం దొరికింది. ముగ్గులు ప్రాక్టీస్ చేస్తాంది బజ్జీల మీద. ఆ ముగ్గు నచ్చినట్లేదు, సో ముగ్గు చేరిపేసి గుమ్మ తింటాను. ఇంతకీ బజ్జీలు ఎట్టున్నారా అంటే బజ్జీ పిండి బాగుందంటే ఆపిల్ బాగుందంట, రెండు కలుపుకొని తింటే బాగాలేదంట. బంగారట ఆపిల్ నాకు గెత్తి పట్టించినది బిడ్డ. ఆపిల్ కి కాలినట్టుంది, సో అందుకే మా చెల్లికి కూడా కాల్చింది నోరు. ఈ ఆపిల్ అత్తిబిడ్డలా ఉంది, బీట్రూట్ బంగారు బిడ్డ అనేసి బీట్రూట్ బజ్జీ తినింది. అవి కూడా అక్కకు వాత పెట్టింది. ఇవి కొంచెం బాగా వచ్చింటే మా చెల్లి బజ్జీ బండి పెట్టుకుంటుంది నా రెసిపీ అనేసి.